ఆర్టీవీ నేను మీ గయాజ్ని. వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ గయాజ్ని. నూడా అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ కుమారుడు, అదేవిధంగా ఆయన స్నేహితులు కొంతమంది హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. అయితే అది ఏమాత్రం వాస్తవం కాదు. కొంతమంది ఇది కావాలని ఒక పథకం ప్రకారము చేశారు, ప్రచారం చేశారని కూడా ద్వారకనాథ్ అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ద్వారకనాథ్ మనతో ఉన్నారు. అయితే మాట్లాడుతున్నాం. నమస్తే ద్వారకనాథ్. ఏంటి అసలు మీ పిల్లల మీద నిన్న బాగా ప్రచారం జరిగింది? వాస్తవంగా హైదరాబాద్కి వెళ్ళింది వాస్తవం. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్నది వాస్తవం. అక్కడ ఎప్పుడైతే ఏ గవర్నమెంట్ డ్రగ్స్ని ఎక్కడా కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఆ క్రమానికి సంబంధించి వీళ్ళ సర్వీస్ అపార్ట్మెంట్లో అక్కడ హైదరాబాదులో ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద అక్కడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ పెట్టడం, తద్వారా నార్కోటిక్ కానీ పోలీసు కానీ మొత్తం సర్చింగ్లు చేయడం రాష్ట్రం హైదరాబాద్ని సిటీని చేసే క్రమంలో వీళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళ 12 మంది నా కుమారుడితో పాటు వాళ్ళ మిత్రులందరూ కూడా నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. బర్త్డే మేము అక్కడందరం ఆ షాపింగ్ చేసుకొని అక్కడే వస్తాము అని చెప్పి వెళ్ళడం జరిగింది. పోయారు, వచ్చారు. ఆ క్రమంలో అక్కడికి వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని విచారణ నిమిత్తం రమ్మని చెప్పడం జరిగింది. వీళ్ళ సొంత కార్లు వేసుకొని నార్కోటిక్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ టెస్టులన్నీ కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా ఆ రోజు శనివారం సాయంత్రం వెళ్తే అప్పుడే టెస్ట్కి సంబంధించి శాంపిల్స్ తీసుకొని మళ్ళీ పంపించేయడం జరిగింది. పక్క రోజు ఆదివారం కాబట్టి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ రాదు కాబట్టి సోమవారం మేము ఫోన్ చేస్తాం, మీరు రండి అని చెప్పి వాళ్ళు గౌరవంగా చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు సోమవారం వాళ్ళకి 12 గంటలకు ఫోన్ వస్తే వీళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అన్నీ కూడా నెగిటివ్ రావడం జరిగింది. అందరికీ కూడా అందరికీ రావడం జరిగింది. ఈ లోపల పాపం నా మీద చాలా ప్రేమ కలిగినటువంటి మా మిత్రులు కొంతమంది పని కట్టుకొని వెబ్ ఛానల్స్ దీన్ని బాగా ట్రోల్ చేయడం జరిగింది. నేనేమంటానంటే, తప్పు చేసుంటే మీరు ట్రోల్ చేసుకోండి, లేదు లైవ్లు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అసలు సంబంధం లేనటువంటి విషయంలో అనవసరంగా దాన్ని రేపి దాన్ని అక్కడ ఏమీ లేకపోయినా నా కారు ఒక పక్క ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ దాంట్లో ఏదో దొరికినట్టు, వీడిని అసలు అరెస్ట్ చేసేసినట్టు, తీసేసుకున్నట్టు రకరకాలైనటువంటి చేయడం అన్నది నిజంగా మీకేదైనా కక్షలు కార్పణ్యాలు లేదా మీకేదైనా ఇబ్బందులు కానీ ఉంటే నా మీద తీర్చుకోవాలా. నా కుటుంబం, నా బిడ్డలు ఏం సంబంధం? అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ కల్చరు? అసలు రాజకీయాలకి వ్యక్తిగతంగా కుటుంబాల మీదకి రావడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది మంచి సంస్కృతి కాదు. బిడ్డల భవిష్యత్తు ఏంటి? అందరికీ బిడ్డలు ఉన్నారు, అందరికీ ఆ బాధ ఏందో తెలుస్తుంది. అలా వదిలేసి ఈరోజు ట్రోలింగ్ల మీద ట్రోలింగ్లు, ఫేస్బుక్ల్లో, వాట్సాపుల్లో ఎదవలు కడుపుకి కూడి తిన్నాడు ఎవడు కూడా నిజం తెలుసుకోకుండా దీన్ని ట్రోల్ చేయరు. ట్రోల్ చేశారు అంటే వాడికి ఉన్న అంత ఇది. ఎందుకంటే నేనంటే రాజకీయాల్లో ఉన్నాను, కుల సంఘాల్లో రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నాను. నేను అందరికీ చెప్పుకోగలను, మాట్లాడగలను. నా మీద, నాకు సంబంధించిన నా కుటుంబం మీద ఒక విశ్వాసం ఉంది కాబట్టి నాకు దానివల్ల నాకేం పెద్ద పెయిన్ అనిపించదు. కానీ నా కుమారుడికి సంబంధించినటువంటి వాడి మిత్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఎంత మనసు క్షోభపడి ఉంటుంది. మామూలుగా ద్వారక కుటుంబం గురించి మొత్తం తెలుసు. ద్వారక కుటుంబం కనీసం ఆయన సిగరెట్ కూడా చేయడు, అలాంటి ఏంది అనేది అందరూ కొద్దిగా ఆశ్చర్యంగానే చేశారు. మీ పెళ్ళి కూడా నిశ్చితార్థం అయిందా? లేదు 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 లేదు, చూస్తున్నాం, ఇంకా దూరం పోలేదు. టోటల్ మీద ఇది ఒక రాజకీయంగా చేశారని మీరు అనుమానిస్తున్నారు? 100% రాజకీయంగా ఇంకేముంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయనంటే అభిమానం కలిగినటువంటి కుటుంబంగా మాది. మేము ఆయనకి సేవ చేసుకునే క్రమంలో ఎక్కడ స్వార్థం లేకుండా ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అన్న విధానంలో గత 12 సంవత్సరాలుగా నడుచుకుంటున్నాం. మరి అదేవిధంగా ఉన్నాం కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అత్యంత సన్నిహితులుగా ఆప్తులుగా ఆయన పాపం మీడియాలో కూడా రాయడం జరిగింది. ఆ క్రమంలో దాన్ని ఎలా దూరం చేయాలి, దాన్ని ఏ విధంగా మనం ఫోకస్ చేంజ్ చేయాలని చెప్పి బిడ్డల మీదకి రావడం అన్నది నిజంగా చాలా చండాలమైనటువంటి విషయం. దాన్ని రావడంతో పాటు ట్రోల్ చేయడం ఇంకా చండాలం. ఇప్పుడు అదేవిధంగా మనం ఏదైతే డ్రగ్స్కి సంబంధించి ఎక్కడైనా ఒక కేసు ఉంటే ఇమీడియట్గా నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ వారెంట్ ఇచ్చేసి లోపల తోసేస్తారు తప్ప నెల్లూరుకి పంపించిన ఆయన నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని మీరు ఆయన పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్ దగ్గర మేము అరెస్ట్ చేస్తామని చెప్పరు కదా. అవును, మరి చెప్పారు అంటే వాళ్ళు పంపించారు అంటే దాంట్లో వాస్తవాలు తెలీదా? పోలీసుల కన్నా వాళ్ళ టీం కన్నా మనం తెలియగలం కాదుగా. వాళ్ళ నిష్ణాతులైనటువంటి సీనియర్స్ కదా అధికారులందరూ. అంటే తెలంగాణలో ఇటీవల గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నెల్లూరులో ఎస్పీగా పనిచేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కమిషనర్గా ఉన్నాడు. ఆయన్ను ఇక్కడి నుంచి ఫోన్ చేసి నెల్లూరు నుంచి ఒక బ్యాచ్ వచ్చింది, వాళ్ళు ఈ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారని ఫోన్ చేసినట్లు. అంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఆయన ఇట్లా ఫలానా చోట ఉన్నారంటే ఒకసారి క్యాచ్ చేయండి అనే ఒక సమాచారంతో వాళ్ళని తీసుకుని రావడం, చెక్ చేయడం జరిగిందనేది ఒక ఇది. అది ఎంతవరకు కరెక్ట్ అంట అన్న? వాస్తవాలు ఎంతవరకు శ్రీనివాసరెడ్డి గారికి సిపి గారికి ఏం ఫోన్లు వెళ్ళాయో, ఆయన దేనికి పంపించారో, ఏమి జరిగిందో నాకైతే తెలియదు. నా కొడుకు లాంటి వాళ్ళ మిత్రులు, నా బిడ్డలంతా కూడా కించెత్తు తప్పు కూడా చేయలేదు కాబట్టే వాళ్ళు మళ్ళీ తిరిగి వైట్ పేపర్ లాగా రావడం జరిగింది. అంతే కదా. డ్రగ్స్ ఏదైనా తీసుకుని ఉంటే వదలరు కదా పోలీసు. ఎక్కడ పోలీసు ఎందుకు వదులుతారు? అవును, ఎవరు ఏం చేస్తే ఇప్పుడు నేను చెప్పేది, నా మీద ఏదైనా ఇబ్బంది ఉంటే, నా మీద మీకు ఏదైనా కక్ష లేదా కార్పణ్యాలు లేదా ఇంకోటి ఏదైనా ఉంటే నన్ను ఢీకోనండి, నాతో మాట్లాడండి, నాకు చేయండి, నన్ను టార్గెట్ చేయండి. అది వదిలేసి బిడ్డల మీదకి రావడం, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా మన దగ్గర ఫ్రీ ఉంది కాబట్టి మనం వీడియో తీసేసి తోసేస్తే తిరుగుతూ ఉంటుంది, మాకు రేటింగ్స్ వస్తాయి, లేదంటే మా ఛానల్ ఇంకా పైకి పోద్దని చెప్పి అనుకునే ఒక దురుద్దేశంతో ఇలాంటి పరిణామాలన్నీ చేయడం. దీని వెనక ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్న ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా పరిశీలించి ఎవరిని దీంట్లో ఉపేక్షించే పనే లేదు. నా మీద ఎన్ని మరకలు వేసుకున్నా నేను కడుక్కుంటాను తప్ప, నా కుటుంబం మీద, నా బిడ్డ మీద, నా బిడ్డల స్నేహితుల మీద వేసిన దాన్ని ఎవరైతే వేసారో వాళ్ళ చేత దాన్ని కడిగిస్తా. ఎక్కడా కూడా దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు ఇంక వేరే పని కూడా లేదు. ఈ రోజు నుంచి దాని మీదే కూర్చుంటాను. వాళ్ళందరికీ కూడా డెఫినేషన్ సూట్ అయిపోతున్నాను. వాళ్ళందరి మీద ఎవరిని కూడా వదిలే పనే లేదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా తీసుకోవాల్సిన ప్రతి చర్యని కూడా తీసుకుంటాను. ఏదైతే వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో దాన్ని ట్రోల్ చేశారో అవాస్తవాలని వాస్తవాల్లాగా, బోడిగుండికి మోకాలికి బోడిగుండికి ముడేసినట్టు. అసలు మీ అబ్బాయి విషయం మొత్తం చేసి మీ ఫొటోస్, మీ నోడా చైర్మన్ ఎక్కువగా మీయే చేసినట్టున్నారుగా. అన్నీ నాయే. మిగతా వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటూ తిరిగేవాళ్ళు. వాళ్ళకి ఏమీ పొలిటికల్ నాలెడ్జ్ కానీ లేదంటే పొలిటికల్ సైడ్ ఇది కానీ ఏమీ లేదు. ఉన్నింది నా బిడ్డ కాబట్టి నా మీద ఉన్నటువంటి ప్రేమ పాపం చాలా ఎక్కువ మందికి చాలా ఉందని ఇప్పుడే తెలిసింది. అంతకు మించి సపోర్ట్ ఉందన్న విషయం నాకు ఈ వార్త బయటకు వచ్చాకే కొన్ని వందల ఫోన్లు, వేల మెసేజ్లు, ఐఎమ్ విత్ యూ అన్నా, మీ వెనక మేము ఉన్నామన్నా, నువ్వు ఎక్కడ ఆలోచించబాకన్నా, నువ్వు ఏమైనా స్టెప్ తీసుకున్నా మేము నీతో కలిసి ప్రయాణం చేస్తాం, నీతోనే ఉంటామని చెప్పి వచ్చిన వేల మెసేజ్లు కానీ వందల ఫోన్లు కానీ వాస్తవంగా ఇది ఎంత ఉందన్న విషయాన్ని నాకు ఈరోజు దాకా కూడా తెలియదు. మేము ఎక్కడా కాంట్రవర్సీకి పోయేవాళ్ళం కాదు. మాకు నచ్చకపోతే పక్కన నుండి వెళ్ళిపోయేవాళ్ళమే తప్ప నిలబడి
దీన్ని ఎదుర్కొనాలి, ఢీకొనాలి, కాంట్రవర్సీలు చేయాలి అన్న ఆలోచన మాకు ఏ రోజు కూడా మాకు లేదు. మేము అలా చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఒకవేళ మీ పార్టీ వాళ్ళకు కూడా దీంట్లో హస్తం ఉంటే ఎట్లా? మా పార్టీ ఎందుకు ఉంటుందన్న, నేను మా ఇంట్లో దీన్ని పార్టీకి పనిచేసేవాడిని. నేను ఎవ్వడికి పోటీ కాదు. నేను పలానా కావాలా అని చెప్పి టార్గెట్ చేసి పనిచేసేవాడిని కాదు. నాకున్నటువంటి ప్రేమ, అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో నేను పార్టీకి సేవ చేస్తున్నాను, పార్టీ కార్యకర్తగా. నేను ఆశించి చేస్తే ఆశ రాకపోతే అది భగ్నమైతే అన్నది వేరే. అలా కాకుండా నేను ఒక కార్యకర్తలాగా పార్టీకి సేవ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం పట్ల, మా కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అపారమైనటువంటి అభిమానంతో ఉంటాం మేమంతా కూడా. ఆయన కూడా మాతో అలాగనే ఉంటారు. మాకు అంతకన్నా ఏం కావాలా? ఇది పరిస్థితి. కొంతమంది రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకే తన మీద ఇలాంటి విషపు ఇవి చిమ్ముతున్నారు. అదేవిధంగా అన్యం పుణ్యం తెలియని తన బిడ్డలు, అదేవిధంగా తన కొడుకు, అదేవిధంగా అతని స్నేహితుల మీద కూడా డ్రగ్స్ కేసు అనవసరంగా వాళ్ళ మీద మోపి రాష్ట్ర వ్యాప్తంగా తమ కుటుంబ పేరును బదనాం చేశారని కూడా ఇచ్చేస్తున్నారు. అలాంటి దీని వెనకాల ఉండే శక్తుల్ని కూడా తాము వదిలిపెట్టేది లేదని కూడా ద్వారకనాథ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో గయాజా టీవీ.